పట్టు న్యూస్ గడచిన 3 ఏళ్లుగా కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగిందని వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సి ఉందని అన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో టీడీపీ మహానాడులో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించడంతో పాటు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే విధాన నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేయకపోవడం ప్రభుత్వానికి కలిసి వచ్చిందని, భవిష్యత్తులో అన్ని పార్టీలు కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమిస్తామంటున్న రేవంత్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36వ వసంతంలో అడుగు పెడుతుంది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా మహానాడు ఏర్పాటు చేసుకుంటుంది టీడీపీ. అందులో భాగంగా మహానాడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అసలు మహానాడు ద్వారా కార్యకర్తలకు ఏం చెప్తారు అనే విషయానికి సంబంధించి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మహానాడు ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు కార్యకర్తలు? ప్రధానంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు జరిగిన సందర్భంలో కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల గురించి చాలా ఎక్కువ చర్చ చేయడం జరిగింది. ఎన్నికల సందర్భంగా నిర్దిష్టంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఉద్యమం సందర్భంగా చెప్పిన అంశాలు, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు తీరును, వైఫల్యాల మీద పూర్తి స్థాయిలో మహానాడులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ అంటే ప్రభుత్వం మీద చేసే పోరాటాలు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేసే విధానాలు, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ చేసుకొని ఒక నిర్దిష్ట కార్యాచరణతో గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శుల నుంచి మొదలు పెడితే పొలిట్ బ్యూరో వరకు అందరం తెలంగాణ సమాజం అంతా మమేకమైపోయి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పి మహానాడుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు మహానాడులో ఏ తీర్మానాలు చేయబోతున్నారు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఇంటికొక ఉద్యోగము, దళితుల 3 ఎకరాలు, గిరిజనుల 12% రిజర్వేషన్లు, మైనారిటీల 12% రిజర్వేషన్లు, మహిళల సాధికారిత, ఇలా ఏవైతే హామీలు చెప్పిండో ఇవన్నీ విఫలం చెందినాయి. ఒక్కొక్క అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ చేసి ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, సార్ మీరేమో ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైంది అంటున్నారు, ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీల కంటే ఒకటి ఎక్కువనే చేసేంత ఎక్కడ కూడా తక్కువ చేయలేదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తుంది. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టించాం, దళితులకు దళితులకు 3 ఎకరాల భూములు ఇచ్చాం, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాలుగా మేము చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎలా చూడాలంట? ఎర్రవల్లి నర్సాపూరు 2 గ్రామాలలో కట్టిండ్రు, కానీ 11,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. మిగతా వాటికి ఎవరు చేస్తారు? కేసీఆర్ వాళ్ళ తాత వచ్చి చేస్తాడా? దళితులకు 3,000 మందికి ఇచ్చిర్రు భూమి. 4 లక్షల కుటుంబాలు ఉన్నాయి దళితులు గిరిజనులు కలిసి 3 ఎకరాల భూమి కోసం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఇంకా అసలు చెప్పాల్సిన పర్లేదు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇండ్లు ఇస్తే ఈరోజు వరకు ఎవరికి ఇవ్వలేకపోయినరు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. 5,900 నియామకాలే ఇప్పటి వరకు జరిగినాయి. 1,00,000 పైన ఖాళీలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకు నియామకాలు చేయడం లేదు? కాబట్టి ఈరోజు కేసీఆర్ చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి తెలంగాణ ఉద్యమంలో చెప్పలేదు, వాటర్ గ్రిడ్ గురించి చెప్పలేదు. నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ మీద ఉద్యమం జరిగింది. అందులో భాగంగా నీళ్ల విషయానికి వస్తే ఇక్కడ ప్రాజెక్టులు కట్టాలనుకుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని చెప్తున్నారు. నియామకాలు అదేవిధంగా నిధుల విషయానికి సంబంధించి అటు కేంద్రం సహకరిస్తలేదు, పక్క రాష్ట్రం కూడా తమకు సహకరిస్తలేదని చెప్పేసి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే చెప్పింది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కేసీఆర్ మాటలు చూస్తుంటే సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లాగుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పక్క రాష్ట్రం సహకరిస్తే నువ్వెందుకు ముఖ్యమంత్రివి? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, 16,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి అప్పచెప్తే చిన్నాభిన్నం చేసి కుక్కలు చంపిన ఇస్తరాకులాక రాష్ట్రాన్ని తయారు చేసి ఇవాళ నెపమంతా ఇతరుల మీద నెడుతున్నావు. ఏదైనా జరుగుతూనేమో నీ గొప్పమని చెప్తావు, ఏదైనా జరగకపోతేనో పక్క రాష్ట్రాల తప్పిదమని చెప్తావు. నేను అడుగుతున్నా, నీకు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే నువ్వు మ్యాచింగ్ గ్రాంట్ యొక్క రిటర్న్ పోయినాయి. ఎందుకు ఇది చేసినావు? 1,10,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, ఈ రోజు వరకు ఒక్కటి కూడా నిర్మించలేదు. ఈ రకంగా జాతీయ ప్రాజెక్టు ప్రాణహిత చెవెళ్లకు నువ్వు ఇంతవరకు డిపిఆర్ఏ సబ్మిట్ చేయలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నువ్వు భూమి కేటాయించలేదు. ట్రైబల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి నువ్వు భూములు కేటాయించలేదు. ఎయిమ్స్కు 4 సార్లు లేఖలు రాసింది కేంద్ర ప్రభుత్వం, దానికి స్థలం ఇవ్వండి అని. ఇవేవి నువ్వు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్మిస్తుంది? కాబట్టి ఈరోజు కేవలము చంద్రశేఖరరావు గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి తప్పించుకోవాలని చూస్తుండు. ఏదన్నా అనుకోకుండా జరుగుతానో తన గొప్పతనము అని చెప్పుకుంటాడు.
కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగింది అని కేసీఆర్ చెప్పుకుంటే అది ఆయన గొప్పతనం అనుకుంటే జరగని వాటికి కూడా ఆయనే కారణమవుతాడు తప్ప ఇతరుల మీద నెట్టేయడానికి లేదు. కాబట్టి ఇలాంటి తప్పించుకునే ధోరణితోని కేసీఆర్ గారు పాలన చేస్తుండ్రు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అనైక్యత కేసీఆర్ కలిసి వస్తుంది అనుకోవచ్చా? కొంతవరకు వాస్తవం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది. ఇక కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రతిపక్షాలు కలిసికట్టుగా ప్రభుత్వం మీద పోరాటం చేయకపోవడం అనేది ప్రభుత్వానికి అనుకూలంగా పరిణమించింది. కానీ భవిష్యత్తులో ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి వదలదాల్చుకోలేదు. అందరినీ కూడగట్టుకొని కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణతో ముందుకెళ్లి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నది. ఆ దిశగా మా ప్రయాణం ఉంటుంది. రేపు మహానాడు జరుగుతుంది. ఈ మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాం. 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలు అన్నింటి కూడా ఈ మహానాడులో ఎత్తి చూపుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్.